అసెంబ్లీ మొదలైన నుంచి మరి ఇప్పటి వరకు కూడా అహర్నిశలు ఆర్మూర్ అభివృద్ధి ధ్యేయంగా మరి పోరాడుతున్నటువంటి ఏకైక వ్యక్తి మరి పైడి రాకేష్ రెడ్డి గారు. నిజంగా ఆర్మూర్ పట్టణంలోని గుండ్ల చెరువు మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణకు దాదాపు TUFIDC నిధుల ద్వారా సుమారు 4 కోట్ల అంచనాతో ఈ సుందరీకరణ పనులు శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి కష్టపడ్డ మన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్ ప్రజలకు ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారిని 1-2 సార్లు అడిగి మా ఆర్మూర్ పట్టణ ప్రజల కోసం ఇది కావాలని చెప్పేసి దాన్ని ఆయన కృషి చేసి ఈరోజు సుమారు 4 కోట్ల రూపాయలు ఈ సుందరీకరణ కోసం తీసుకురావడం జరిగింది. ఆర్మూర్ పట్టణ ప్రజలందరి తరఫున ఆయనకు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ గుండ్ల చెరువు ప్రాంతంలో మినీ ట్యాంక్ బండ్ కోసం ప్రారంభోత్సవానికి అనివార్య కారణాల వల్ల ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు రాలేకపోయారు. దీని గురించి సమగ్రంగా గత 1 నెల రోజుల నుంచి అహర్నిశలు కష్టపడి ఈ యొక్క ఫండ్ని సుమారు 4 కోట్ల ఫండ్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు గతంలో చేపట్టిన నిధులతోని నామమాత్రంగా పనులు జరిగినాయి. ఇక్కడ కనీసం దాన్ని అట్లనే వదిలేస్తే మిగిలిన పని చేస్తే ఇక్కడ కరెక్ట్గా ఉపయోగపడతా అనే ఉద్దేశంతో ఈ యొక్క కాంట్రాక్టర్ని ఒప్పించి ఆ యొక్క ఫండ్స్ని తీసుకొచ్చి ఆ కాంట్రాక్టర్తో మాట్లాడి ఆ కాంట్రాక్టర్తో విధి విధానాలు పనులు ఎట్లా జరగాల ఏం చేయాలని సమీక్షించి ఇక్కడ ఒక మంచి పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పేసి రాకేష్ రెడ్డి గారు అధికారులతో అలాగే ఇక్కడ ఉన్న అధికారులతో అందరితోని కూడా డిస్కషన్ చేసి ఈ యొక్క ఫండ్ని సక్రమ మార్గంలో జరగాలని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఈరోజు రాకేష్ రెడ్డి గారు రాలేకపోయారు. మా కార్యకర్తలు కూడా దీని పరిరక్షణ ఎట్లా చేయాలి ఏం చేయాలని చెప్పేసి కూడా ఇందాక అందరం కూడా డిస్కషన్ చేసి